నిన్న గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటుండు, ఆయన ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక వీక్ సుక్కన్న సంగతి వాళ్ళు మర్చిపోతుంది. రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో జాతీయ లెవెల్లో లెజెండ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. జాతీయ లెవెల్లో భారతదేశానికి లెజెండ్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు తలకాయ బాదుకున్నా కూడా అది మీరు ఆపలేరు. ఇంకోటి, మీరు పల్లెల్లో మీకు తెలుసో తెలియదో కానీ గ్రామాలలో పంట వేసే సందర్భంలో రోనికార్తె వస్తుంది. రోనికార్తెలా ఏం చేస్తారంటే రైతులు, ఆ రోనికార్తెల రైతులు ఏం చేస్తారు, శెలకల్లో ఏమైనా రేగంప గిట్ట ఉంటే ఆ రేగంపను కొట్టి ఒక దగ్గర ఎట్ట వేస్తారు. ఆ ఎట్ట వేస్తే గాలి ద్వారా వచ్చినప్పుడు ఎట్ట ముట్టుకపోతుంటది. కనుక కేటీఆర్ కు ఆ ఎట్ట అనేది వచ్చి వెనకగా తగిలింది. ఆ ఎట్టమే వాళ్ళ చెల్లె. ఇప్పుడు అంగిలాలు తినిపోతే నువ్వు కుట్టుకోవాలని నువ్వు సరి చేసుకోవాలి. మన మీద మొత్తుకున్నది ఎక్కడిది? ఇప్పుడు మీరు ప్రభుత్వం అట్లా, ప్రభుత్వం ఇట్లా, మా పార్టీ వస్తుంది, ఎట్లా వస్తుంది మీ పార్టీ? అవకాశం ఎక్కడిది? ఇవాళ మీ చెల్లె, మీ ఏం చెప్పారు? ఫస్ట్ మీ చెల్లె కోసం మాట్లాడాలి కేటీఆర్ గారు, అందరి కోసం మాట్లాడాలి కాదు. ఎందుకంటే నీ వెనకాల ఎట్లా జరిగింది, రేగంప జరిగింది నీకు వెనకంగా, నిన్ను పోనీయలేదు. దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. మీ చెల్లెందుకు పార్టీ పెట్టింది? ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. బీఆర్ఎస్ గా ఎందుకు మార్చుకున్నారు? టీఆర్ఎస్ గా మీరు తిప్పలు పడదాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మీ చెల్లె పెట్టేసింది. అప్పటికే నీకు వెనకాల గోవిందమంగళం అయిపోయింది. కనుక మీది ఏడుపేదో మీరు చేసుకోండి. కానీ ప్రజాపాలన సాగిస్తున్న ప్రజానాయకుల మీద మాట్లాడే అర్థం మీకు ఎక్కడిది? కాళేశ్వరం కూడా ఎవరు కూలిపోయింది? ఎవరి పీరియడ్లో కూలిపోయింది? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ అంటుండు ఆయన ఎవరు గుర్తుపడతలేరు అంటుండు. 4 తారీఖు నాడు కేరళ సంగతి నీకే చెప్తాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేరళలో జంగు సైరన్ వచ్చాడు, అదే సమాధానం నీకు వస్తా చూడు రేపు 4 తారీఖు నాడు. కానీ నిన్ను గుర్తుపట్టే స్థలాలు కూడా ఉన్నాయి. మరి కేటీఆర్ మంచిగా గుర్తుపట్టే స్థలాలు కూడా ఆయనకి ఎరికాయి. ఎక్కడెక్కడ పోతే నన్ను గుర్తుపడతారనేది ఆయనకి ఎరకదు. ఆ స్థలాల సంగతి నేను చెప్పా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఉండ్రు. తర్వాత భారతదేశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు గారి వారి నాయకత్వాన్ని భారతదేశం 1000 కళ్ళతో చూస్తూ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక మాట, కేసీఆర్ ను గుర్తుపడతారు, ఇది నిజం చెప్పుకోవాలి. కానీ దీన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పు? అసలు నీ రాజకీయ చరిత్ర ఏంది? కేసీఆర్ కొడుకు కాకుండా కేసీఆర్ కొడుకే కాకుండా నేను గుర్తుపడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? నీ శైలిని గుర్తుపడే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడు వచ్చారు టీఆర్ఎస్ పార్టీకి? 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వచ్చారు నువ్వు మీ శైలి వేసుకొని వచ్చి మీరు తక్కువైనరా? తెలంగాణ రాకముందే మొత్తం మంది చదువుకున్నారు, తెలంగాణ వచ్చినాక తెగ ముంచారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిమ్మల్ని రేవంత్ రెడ్డిని మర్చిపోయారు. తెలంగాణ పైన అంటారు. మిమ్మల్ని 2023లో మర్చిపోయింది జనం. 2023లో మర్చిపోయారు. 2024 జరిగిన పార్లమెంట్ గుండుసున చుట్టారు. దానికోసం మీరు ఎట్లా మీ తిప్పలు మీరు పడాలి. కానీ నీ వెనకాల ఉన్న మీ శైలి ఏం చేస్తా ఉంది? సీపురు గడి తీసుకొని వెనకాల దస్తా ఉంది. దొంగలని, అదని, ఇదని. దాని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటి పోరు కమలంబులు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిడ భంగిన్.
తమ తమ నిలవులు తప్పిన తన మిత్రుడే శత్రువు తథ్యం సుమతి. ఇది కరెక్ట్ గా వాళ్ళకు వర్తిస్తుంది ఈ పద్యం. మీ ఇంట్లోనే మీద మీ చక్కగా లేదు, నువ్వు మంచి వరకు ఎందుకు పోతావు? నేను చదువుకో. ఇలా 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన పార్టీ ఇవాళ ప్లీనరీ పెట్టే సందర్భం లేకుండా అయింది, ప్లీనరీ సభ పెట్టే పరిస్థితి లేకుండా అయింది. ఎంతమంది అమరవీరులు, ఎంతమంది ఉద్యమకారులు మీ నుండి దూరమైంది. ఇవాళ 20 మంది కార్యకర్తలతో సమావేశం పెట్టే పరిస్థితికి వచ్చింది మీ పాట. అది నీ నాయకత్వంలో, అది నీ కేటీఆర్ నాయకత్వంలో. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళ దాకా కదిలిచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదని కూడా ఈ సందర్భాన్ని చెప్తున్నాను. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి భారతదేశం ఎదురు చూస్తా ఉంది. అధిష్టానం ఆదేశం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సాగిస్తా ఉన్నాడు. మీకు ఉచిత కరెంటు ఇళ్లకు, డొమెస్టిక్ గృహ అవసరాలకు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడానికి ఇష్టం లేదా? ఉచిత బస్సు పెట్టడం ఇష్టం లేదా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎవరి కారణం? దానికి ఆర్టీసీ సమ్మె చేయడానికి కారణం మీరే కదా. 34 మంది చచ్చిపోయారు. ఇవాళ ఒక శంకర్ గౌడ్ చచ్చిపోతే రాష్ట్ర ప్రభుత్వం తన ఇంట్లో ఒక బాధ కలిగినట్టు వాళ్ళందరి దగ్గర తీసుకొని ఇవాళ శంకర్ గౌడ్కు అన్ని విధాలు మేము ఆదుకుంటాం, మీరు తొందరపడద్దని భరోసా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు. కానీ మీరేమిచ్చారు? ఆర్టీసీని కథం పెడదామని చెప్పారు మీరు, ఆర్టీసీ అనేది ఉండకూడదని చెప్పారు మీరు. 1932లో స్థాపించిన ఆర్టీసీని, అప్పుడు ఆర్టీసీ పేరు లేకుండే, వేరే పేరు ఉండే. దానికి జైరా అనేటువంటి జడ్డు ఉంటుంది ఇవాళ ఆర్టీసీ బస్సుకు. ఆర్టీసీ డిపో బస్సులకు జడ్ అని ఉంటుంది ఇప్పటికీ. అది జైర్ నామకరణం, అది జైరుద్దీన్, జైరాబీ, ఆ నైజాంకు అది చిహ్నం. అది కనుక మీరు ఆర్టీసీ ఆలయం చేస్తుంది. తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఉద్యమకారులు నీ అంటే ఊరుకొచ్చి ఉప్పుడుండి ఉపవాసం ఉండి తిండి లేక తిప్పలపడే వాళ్ళు మీరే మర్చుకుంటుంది, మీరే దంచుకుంటుంది, మీరే ఆగమైతుంది. అందుకని చెల్లె పార్టీ పెట్టింది అలా. దానికి సమాధానం ప్రజలకు చెప్పాలి. మీరు వేరే పార్టీల మీద, వేరే నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడడం కాదు. ఎందుకు పెట్టింది, ఏ కారణం మీద, నేనేం చేసినా అంటుంది ఆమె కూడా, కవిత కూడా. నేనేం చేసినా, మా నాన్నకి ఏం చేసినా, ఏం చేసిందని నీ బావని అన్న వచ్చి ఆ తిహార్ జైలు కాడ దగ్గర ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఏం చేయకపోతే తిహార్ జైలు దగ్గర ఎందుకు కూర్చున్నారు? వీళ్ళు ఎందుకు బయలు చేసిండు, ఎందుకు అడుగు మాట్లాడిండు, నేను ఎందుకు బయట తీసుకొచ్చిండు? బయటకు వచ్చిన తర్వాత మీ పంపకాల పంచాయతీలు వచ్చి పార్టీ పెడుతున్నారు. పార్టీ పెట్టడానికి ఎంత దమ్ముండాలి? గది చెప్పాలి. కేటీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. తెలంగాణ ప్రజానికానికి ఏదో తెలంగాణ మీరు తెస్తేనే వచ్చింది కాదు. 1952 నుంచే ఇడ్లీ సాంబార్ గోప్యాక్, ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంతకుముందు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం, ఎట్టి చాకరి విముక్తి పోరాటం, దొరలకు భూస్వాముల వ్యతిరేకంగా సాగిన సాయుధ రహితంగా పోరాటం, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ ఘర్షణన్నాడు. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ సంస్కృతి మగలేదన్నారు. మద్రాసు నుండి 53లో మద్రాసు నుండి ఆంధ్ర ఏర్పడిన తర్వాత నాగర్ కర్నూలులో వాళ్ళు రాజధాని పెట్టుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిసే ప్రయత్నంలో కూడా ఆనాడు 52లో కూడా వ్యతిరేకించారు. 69లో జరిగిన మహత్తరమైన తెలంగాణ ఉద్యమం, వేలాది మంది పిల్లలు, వందలాది మంది విద్యార్థులు కాల్చివేయబడ్డారు. కనుక మేం పెడితేనే ఈ షర్టు మొలిచింది, మేం పెడితేనే ఈ షర్టు కింద మీరు కూర్చుంటారు అనేది ఆ ఫీలింగ్ మీరు బంద్ కావాలి. దాని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. ఇవాళ కవిత మాట్లాడుతూ ఉంది. అమరవీరులు వేణుగోపాల్ రెడ్డి అది కాదు, శంకరమ్మ నీకెందుకు ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి? కాసో శ్రీకాంతాచారి తల్లిని వదిలిపెట్టి నీకెందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండు?
కనుక ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజానికి చేసిన ద్రోహాలు కాబట్టి తెలంగాణ ప్రజానికి ఒక్కసారి గుంతిప్పి 2023 డిసెంబర్ 2023 నవంబర్ 30 తారీఖు నాడు గుద్దరు గుచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. మళ్ళీ ఏదో మీరు ప్రయత్నం చేస్తాం, అది మీతో రే పని కాదు. ప్రజాపాలన జరుగుతా ఉంది, ప్రజల చేత ప్రజల కోసం 10 సంవత్సరాలుగా వస్తపడ్డ ప్రజానికం, కార్యకర్తలు, ఉద్యమకారులు, సంపన్న జాతులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఉనికి రావాలి, కాంగ్రెస్ ప్రజారాజ్యం రావాలి, ఇంద్రమరాజ్యం రావాలి. ఇంద్రమరాజ్యం వస్తే మాకు ఇండ్లు వస్తాయి. ఒక్క ఇంటికి 5 లక్షలు ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇలా కాన్స్టిట్యూన్సీలో 3500 ఇల్లు కట్టిస్తా ఉన్నాం బ్రహ్మాండంగా. నిన్న పోయిన 2 ఇల్లు ఓపెన్ చేసినాడు వాళ్ళకి సంతోషంగా. రేవంత్ రెడ్డి కడుపు సాలకుండా అంటారు, సోనియా గాంధీ కడుపు సాలకుండా అంటారు, ఎమ్మెల్యే కడుపు సాలకుండా అంటారు. తర్వాత కరెంట్ బిల్లు రావట్లేవు. కనుక ఇన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీకు ఎక్కడ స్థానం లేదు, ఏం చేయలేరు కూడా మీరు. ఎందుకంటే చిన్నగా ఆర్టీసీ కార్మికులు చిన్న పొగబెట్టి లేపి గందరగోళం సృష్టిద్దాం అనుకోరు. కానీ నీ మీద డేగ కన్నేసింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. మీరు ఎక్కడ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తారో దాన్ని కట్ చేసింది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు వారు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇదంతా దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక కేటీఆర్ నేను ఒక్కడే మాట చెప్తున్నా, ఇప్పుడు నీ లాగ్ తిరిగిపోతే ఈ లాగ్ నువ్వు సరి చేసుకోవాలి. నీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు కూర్చొని పెట్టుకొని మాట్లాడుకోవాలి. కనుక మీరు ఇక మీ బావ అయితే మీ చెల్లి పార్టీ పెట్టే కానీ మీ బావ సపడలేదు. ఎప్పుడైతే తోడేలంటుంది ఎవరు కవిత, ఈ తోడేలేంది, ఈ నక్కలి గుండ్ర నక్కలేంది. కనుక గుంట నక్కలు, తొడేళ్ళు, అయినాలు అన్ని మీ దగ్గర ఉన్నారు. అందరు మీరే లాకల ముట్టిన రాక్షసులే. కనుక మీ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ తీసి తెలంగాణ ఆత్మను తీసి భారతదేశాన్ని నిలిపినట్టు మీకు చెల్లె కవిత ఉంది. ఈ 10 ఏళ్ళు ఏం బిగ్ కట్టలు కట్టినట్టు, మరి ఏ కట్టలు కట్టినట్టు కేటీఆర్ చెప్పాలి. ఏ ఆడపిల్లలు నోడ వచ్చిన మాట అది. ఏం బిగ్ కట్టలు కట్టినట్టు ఉంది, దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెరవ ఎందుకు వస్తారు, ఆయన జోలికి ఎందుకు వస్తారు, ఆయనకు నోరెత్తి ఇంకోసం మంచి మంచి మాటలు మాడతారు. ఆయన ఏం బిగ్ కట్టలు కట్టినట్టు ఉంది కవిత, మరి ఎవరు కట్టలు కట్టినట్టు చెప్పాలి. అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నాడు. మీ అంతా ఆయన ఒక కెప్టెన్, ఈ దేశ రక్షణలో భాగమైన వాడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఇలా కంటికి రెప్పలాగా ప్రాజెక్టులు ఏమైనాయి, మీరు కూరగొట్టిన అసమర్థత అడ్మినిస్ట్రేషన్లో ఇవాళ కాళేశ్వరం నెర్రెలు బారి, బొక్కలు బారి, త్వరబడి అది కూలిపోతే దాన్ని ఇట్లా బాగా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తాము. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారి సలహా మేరకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్ర మొత్తం తెలంగాణ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి, అదే మళ్ళా రాషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు నా నియోజకవర్గంలో జూలై 14 తారీఖు నాడు పెద్ద బ్రహ్మాండమైన సభ పెట్టి, ఇది ప్రజలకు అంకితమైన స్కీమ్, అది తెలంగాణ ప్రజానికానికి అంకితమైన స్కీమ్, అది కడుపు వారే వాళ్ళకు బుక్కడనం పెట్టే స్కీమ్. అది దాంట్లో నిమగ్నమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విమర్శించే నైతిక హక్కు నీకు లేదు, నీ అయ్యకు లేదు, ఎవరికి లేదు, నీకు హక్కు లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారి కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు తులనాడే ప్రయత్నం చేస్తే జనం ఇవాళ మీకు ఉన్న సీట్లు కూడా రావాలని కూడా సందర్భంగా నేను సూచన చేస్తున్నాను. గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం.
నిన్న గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటుండు, ఆయన ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక వీక్ సుక్కన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో జాతీయ లెవెల్లో లెజెండ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. జాతీయ లెవెల్లో భారతదేశానికి లెజెండ్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు తలకాయ బాదుకున్నా కూడా అది మీరు ఆపలేరు. ఇంకోటి, మీరు పల్లెల్లో మీకు తెలుసో తెలియదో కానీ గ్రామాలలో పంట వేసే సందర్భంలో రోనికార్తె వస్తుంది. రోనికార్తెలా ఏం చేస్తారంటే రైతులు, ఆ రోనికార్తెల రైతులు ఏం చేస్తారు, శెల్కల్లో ఏమైనా రేగంప గిట్ట ఉంటే ఆ రేగంపను కొట్టి ఒక దగ్గర ఎట్ట వేస్తారు. ఆ ఎట్ట వేస్తే గాలి ద్వారా వచ్చినప్పుడు ఎట్ట ముట్టుకపోతుంటది. కనుక కేటీఆర్ కు ఆ ఎట్ట వచ్చి వెనకగా కలిగింది. ఆ ఎట్టమే వాళ్ళ చెల్లె. ఇప్పుడు అంగిలాగా తిరిగిపోతే నువ్వు కుట్టుకోవాలని నువ్వు సరి చేసుకోవాలి. మన మీద మొత్తుకునేది ఎక్కడిది? ఇప్పుడు మీరు ప్రభుత్వం అట్లా, ప్రభుత్వం ఇట్లా, మా పార్టీ వస్తుంది, ఎట్లా వస్తుంది మీ పార్టీ? అవకాశం ఎక్కడిది? ఇవాళ మీ చెల్లె, మీ ఏం చెప్పారు? ఫస్ట్ మీ చెల్లె కోసం మాట్లాడాలి కేటీఆర్ గారు, అందరి కోసం మాట్లాడాలి కాదు. ఎందుకంటే నీ వెనకాల ఎట్టం జరిగింది, రేగంప జరిగింది నీకు వెనకంగా, నిన్ను పోనీయలేదు. దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. మీ చెల్లెందుకు పార్టీ పెట్టింది? ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. బీఆర్ఎస్ గా ఎందుకు మార్చుకున్నారు? టీఆర్ఎస్ గా మీరు తిప్పలు పడదాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం మీ చెల్లె పెట్టేసింది. అప్పటికే నీకు వెనకాల గోవిందమంగళం అయిపోయింది. కనుక మీది ఏడుపేదో మీరు చేసుకోండి. కానీ ప్రజాపాలన సాగిస్తున్న ప్రజానాయకుల మీద మాట్లాడే అర్థం మీకు ఎక్కడిది? కాళేశ్వరం కూలబడింది. ఎవరు కూలిపోయింది? ఎవరి పీరియడ్లో కూలిపోయింది? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ అంటుండు, ఆయన ఎవరు గుర్తుపడతలేరు అంటుండు. 4 తారీఖు నాడు కేరళ సంగతి నీకే చెప్తాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేరళలో జంగు సైరన్ వచ్చాడు. అదే సమాధానం మీకు వస్తా చూడు రేపు 4 తారీఖు నాడు. కానీ నిన్ను గుర్తుపట్టే స్థలాలు కూడా ఉన్నాయి. మరి కేటీఆర్ మంచిగా గుర్తుపట్టే స్థలాలు కూడా ఆయనకి ఎరికాయి. ఎక్కడెక్కడ పోతే నన్ను గుర్తుపడతారనేది ఆయనకి ఎరకదు. ఆ స్థలాల సంగతి నేను చెప్పా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఉండ్రు. తర్వాత భారతదేశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు గారి వారి నాయకత్వాన్ని భారతదేశం 1000 కళ్ళతో చూస్తూ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక మాట, కేసీఆర్ ను గుర్తుపడతారు, ఇది నిజం చెప్పుకోవాలి. కానీ దీన్ని కూడా గుర్తుపడతా చెప్పు. అసలు నీ రాజకీయ చరిత్ర ఏంది? కేసీఆర్ కొడుకు కాకుండా నువ్వు, కేసీఆర్ కొడుకే కాకుండా నేను గుర్తుపడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? నీ చెల్లెని గుర్తుపడే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడొచ్చారు టీఆర్ఎస్ పార్టీకి? 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వచ్చారు మీరు, నువ్వు మీ చెల్లె వేసుకొని వచ్చారు. వచ్చి మీరు తక్కువైనరా? తెలంగాణ రాకముందే మొత్తం మంది చదువుకున్నారు. తెలంగాణ వచ్చినాక తెగ ముంచారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిమ్మల్ని రేవంత్ రెడ్డిని మర్చిపోయారు. తెలంగాణ ప్రజానికమంటారు మిమ్మల్ని 2023లో మర్చిపోయింది జనం. 2023లో మర్చిపోయారు. 2024 జరిగిన పార్లమెంట్ లో గుణసున చుట్టారు. దానికోసం మీరు ఎట్లా అని మీ తిప్పలు మీరు పడాలి. కానీ నీ వెనకాల ఉన్న మీ శైలి ఏం చేస్తా ఉంది? సీపురు గడి తీసుకొని వెనకాల దస్తా ఉంది. దొంగలని, అదని, ఇదని. దాని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటి పోరు కమలంబులు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిని.
తమ తమ నిలవరు తప్పిన తన మిత్రుడే శత్రువు తథ్యం సుమతి. ఇది కరెక్ట్ గా వాళ్ళకు వర్తిస్తుంది. ఈ పద్యం మీ ఇంట్లోనే మీద మీ చక్కగా లేదు, నువ్వు మంచి వరకు ఎందుకు పోతావు? నేను చదువుకో. ఇలా 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన పార్టీ ఇవాళ ప్లీనరీ పెట్టే సందర్భం లేకుండా, ప్లీనరీ సభ పెట్టే పరిస్థితి లేకుండా అయింది. ఎంతమంది అమరవీరులు, ఎంతమంది ఉద్యమకారులు మీ నుండి దూరమైంది. ఇవాళ 20 మంది కార్యకర్తలతో సమావేశం పెట్టే పరిస్థితికి వచ్చింది మీ పాట. అది నీ నాయకత్వంలో, అది నీ కేటీఆర్ నాయకత్వంలో. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళ దాకా కదిలిచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదని కూడా ఈ సందర్భం. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి భారతదేశం ఎదురు చూస్తా ఉంది. అధిష్టానం ఆదేశం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సాగిస్తా ఉన్నాడు. మీకు ఉచిత కరెంటు ఇళ్లకు, డొమెస్టిక్ గృహ అవసరాలకు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడానికి ఇష్టం లేదా? ఉచిత బస్సు పెట్టడం ఇష్టం లేదా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎవరి కారణం? దానికి ఆర్టీసీ సమ్మె చేయడానికి కారణం మీరే కదా. 34 మంది చచ్చిపోయారు. ఇవాళ ఒక శంకర్ గౌడ్ చచ్చిపోతే రాష్ట్ర ప్రభుత్వం తన ఇంట్లో ఒక బాధ కలిగినట్టు వాళ్ళందరి దగ్గర తీసుకొని ఇవాళ శంకర్ గౌడ్కు అన్ని విధాలు మేము ఆదుకుంటాం, మీరు తొందరపడద్దని భరోసా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు. కానీ మీరేమిచ్చారు? ఆర్టీసీని కథం పెడదామని చెప్పారు మీరు, ఆర్టీసీ అనేది ఉండకూడదని చెప్పారు మీరు. 1932లో స్థాపించారు ఆర్టీసీని. అప్పుడు ఆర్టీసీ పేరు లేకుండే, వేరే పేరు ఉండే. దానికి జైరా అనేటువంటి జడ్డు ఉంటుంది. ఇవాళ ఆర్టీసీ బస్సుకు, ఆర్టీసీ డిపో బస్సులకు జడ్ అని ఉంటుంది ఇప్పటికీ. అది జైర్ నామకరణం, అది జైరుద్దీన్, జైరాబీ, ఆ నైజాంకు అది చిహ్నం. అది కనుక మీరు ఆర్టీసీ ఆగం చేస్తుంది. తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఉద్యమకారులు నీ అంటే ఊరుకొచ్చి ఉప్పుడుండి ఉపవాసం ఉండి తిండి లేక తిప్పలపడే వాళ్ళు మీరే మంచుకుంటుంది, మీరే దంచుకుంటుంది, మీరే ఆగమైంది. అందుకని చెల్లె పార్టీ పెట్టింది. అలా దానికి సమాధానం ప్రజలకు చెప్పాలా? మీరు వేరే పార్టీల మీద, వేరే నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడడం కాదు. ఎందుకు పెట్టింది, ఏ కారణం మీద, నేనేం చేసినా అంటుంది ఆమె కూడా, కవిత కూడా. నేనేం చేసినా, మా నాన్నకి ఏం చేసినా, ఏం చేసిందని నీ బావని అన్న వచ్చి ఆ తిహార్ జైలు దగ్గర ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఏం చేయకపోతే తిహార్ జైలు దగ్గర ఎందుకు కూర్చున్నారు? వీళ్ళు ఎందుకు బైరం చేసిండు, ఎందుకు అడుగుతాడు మాట్లాడిండు, నేను ఎందుకు బయట తీసుకొచ్చిండు? బయటకు వచ్చిన తర్వాత మీ పంపకాల పంచాయతీలు వచ్చి పార్టీ పెడుతున్నారు. పార్టీ పెట్టడానికి ఎంత దమ్ముండాలి? గది చెప్పాలి. కేటీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. తెలంగాణ ప్రజానికానికి ఏదో తెలంగాణ నీరు తెస్తేనే వచ్చింది కాదు. 1952 నుంచే ఇడ్లీ సాంబార్ గోప్యాక్, ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంతకుముందు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం, ఎట్టి చాకరి విముక్తి పోరాటం, దొరలకు భూస్వాముల వ్యతిరేకంగా సాగిన సాయుధ రహితంగా పోరాటం, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ ఘర్షణ అన్నాడు. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ సంస్కృతి మగలేదన్నారు. మద్రాసు నుండి 53లో మద్రాసు నుండి ఆంధ్ర ఏర్పడిన తర్వాత కర్నూలులో వాళ్ళు రాజధాని పెట్టుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిసే ప్రయత్నంలో కూడా ఆనాడు 52లో కూడా వ్యతిరేకించారు. 69లో జరిగిన మహత్తరమైన తెలంగాణ ఉద్యమం, వేలాది మంది పిల్లలు, వందలాది మంది విద్యార్థులు కాల్చివేయబడ్డారు. కనుక మేం పెడితేనే ఈ షర్టు మొలిచింది, మేం పెడితేనే ఈ షర్టు కింద మీరు కూర్చుంటారు అనేది ఆ ఫీలింగ్ మీరు బంద్ కావాలి. దాని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. ఇవాళ కవిత మాట్లాడుతూ ఉంది. అమరవీరులు వేణుగోపాల్ రెడ్డి అది కాదు, చక్రం విడిచిపెట్టి నీకెందుకు ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి? కాసో శ్రీకాంతాచారి తల్లిని వదిలిపెట్టి నీకెందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండు?
కనుక ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజానికి చేసిన ద్రోహాలు కాబట్టి తెలంగాణ ప్రజానికి ఒక్కసారి గుంతిప్పి 2023 డిసెంబర్ 2023 నవంబర్ 30 తారీఖు నాడు గుద్దరు గుచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథమైపోయింది. మళ్ళీ ఏదో మీరు ప్రయత్నం చేస్తాం, అది మీతో రేపు పని కాదు. ప్రజాపాలన జరుగుతా ఉంది, ప్రజల చేత ప్రజల కోసం 10 సంవత్సరాలు అవస్థపడ్డ ప్రజానికం, కార్యకర్తలు, ఉద్యమకారులు, సంపన్న జాతులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి రావాలి, కాంగ్రెస్ ప్రజారాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఒక్క ఇంటికి 5 లక్షలు ఇచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇలా కాన్స్టిట్యున్సీలో 3500 ఇల్లు కట్టిస్తా ఉన్నాం బ్రహ్మాండంగా. నిన్న పోయిన 2 ఇల్లు ఓపెన్ చేసినాడు వాళ్ళకి సంతోషంగా. రేవంత్ రెడ్డి కడుపుసాలంగా ఉండంటారు, సోనియా గాంధీ కడుపుసాలంగా అంటారు, ఎమ్మెల్యే కడుపుసాలంగా అంటారు. తర్వాత కరెంట్ బిల్లు రావట్లేవు. కనుక ఇన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీకు ఎక్కడ స్థానం లేదు, ఏం చేయలేరు కూడా మీరు. ఎందుకంటే చిన్నగా ఆర్టీసీ కార్మికులు చిన్న పొగబెట్టి లేపి గందరగోళం సృష్టిద్దాం అనుకోరు. కానీ నీ మీద డేగ కన్నేసింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. మీరు ఎక్కడ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తారో దాన్ని కట్ చేసింది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు వారు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇదంతా దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక కేటీఆర్ నేను ఒక్కడే మాట చెప్తున్నా, ఇప్పుడు నీ లాగ్ తిరిగిపోతే ఈ లాగ్ నువ్వు సరి చేసుకోవాలి. నీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు కూర్చొని పెట్టుకొని మాట్లాడుకోవాలి. కనుక మీరు ఇక మీ బావ అయితే మీ చెల్లి పార్టీ పెట్టే కానీ మీ బావ సపడలేదు. ఎప్పుడైతే తోడేలంటుంది ఎవరు కవిత, ఈ తోడేలేంది, ఈ నక్కలి గుండ్ర నక్కలేంది. కనుక గుంట నక్కలు, తొడేళ్ళు, అయినాలు అన్ని మీ దగ్గర ఉన్నారు. అందరు మీరే లాకల పుట్టిన రాక్షసులే. కనుక మీ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ తీసి తెలంగాణ ఆత్మను తీసి భారతదేశాన్ని నిలిపినట్టు మీకు చెల్లె కవిత ఉంటుంది. ఈ 10 ఏళ్ళు ఏం బిగ్ కట్టలు కట్టినట్టు, మరి ఏ కట్టలు కట్టిన కేటీఆర్ చెప్పాలి. ఏ ఆడపిల్ల నోడ వచ్చిన మాట అది, ఏం బిగ్ కట్టలు కట్టినట్టు ఉంది, దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెర ఎందుకు వస్తారు, ఆయన జోలికి ఎందుకు వస్తారు, ఆయనకు నోరెత్తి ఇంకోసం మంచి మంచి మాట మాడతారు. ఆయన ఏం మీ కట్టలు కట్టినట్టు కవిత, మరి ఎవరు కట్టలు కట్టినట్టు చెప్పాలి. అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నాడు. మీ అంతా ఆయన ఒక కెప్టెన్, ఈ దేశ రక్షణలో భాగమైన వాడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఇలా కంటికి రెప్పలాగా ప్రాజెక్టులు ఏమైనాయి, మీరు కూడబట్టిన అసమర్థత అడ్మినిస్ట్రేషన్ లో ఇవాళ కాళేశ్వరం నెర్రెలు బారి, బొక్కలు బారి, త్వరబడి అది కూలిపోతే దాన్ని ఇట్లా బాగా చేయడం ఆయన ప్రయత్నం చేస్తాం. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారి సలహా మేరకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్ర మొత్తం తెలంగాణ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి, అదే మళ్ళా రాషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు నా నియోజకవర్గంలో జూలై 14 తారీఖు నాడు పెద్ద బ్రహ్మాండమైన సభ పెట్టి, ఇది ప్రజలకు అంకితమైన స్కీమ్, అది తెలంగాణ ప్రజానికానికి అంకితమైన స్కీమ్, అది కడుపు వారే వాళ్ళకు బుక్కడెల్లం పెట్టే స్కీమ్, అది దాంట్లో నిమగ్నమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విమర్శించే నైతిక హక్కు నీకు లేదు, నీ అయ్యకు లేదు, ఎవరికి లేదు, నీకు హక్కు లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారి కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు తులనాడే ప్రయత్నం చేస్తే జనం ఇవాళ మీకు ఉన్న సీటు కూడా రావాలని కూడా సందర్భంగా నేను